హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమంజలిస్ గ్యాలరీ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో అయితే హాఫ్ కప్పు పెసరపప్పుతో వచ్చేసాను. హాఫ్ కప్ ఏంటనుకుంటున్నారా? ఇది హాఫ్ కప్పు పెసరపప్పు నానితే ఫుల్ కప్ అవుతుందండి. సో ఇంట్లో మెంబర్స్ని బట్టి అండ్ క్వాంటిటీని బట్టి చేసుకోండి. నేనైతే ఓన్లీ హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను. నేను ఏం చేస్తాను ఏంటి అనేసి మన వీడియోలో ఈరోజు చూసేద్దాము. చాలా చాలా హెల్దీ అండి. ఖచ్చితంగా మీరు మీ పిల్లలకి ట్రై చేయండి. సో మనం ఎప్పుడు కూడా దోశ చేస్తూ ఉంటాము రకరకాలుగా, ఎస్పెషల్లీ మనం పిండి మినపప్పుతోటి. సో అది అంత మంచిది కాదండి, చెయ్యొచ్చు. బట్ అందులో ఎక్కువగా ఏముంటాయండి యూజెస్? అది ఎక్కువ నన్ను అడిగితే అందులో పిండి పదార్థం కంటే ఎక్కువ ఏం ఉండదు. దోశని కూడా మనం హెల్దీగా చేసుకోవచ్చు. ఇన్స్టాంట్గా కూడా అవుతుంది. మనకు నైట్ అంటే పిండి నానబెట్టి అది రుబ్బి పులిసిన తర్వాతకి నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన అంత టైం అవసరం లేదు. క్విక్గా చేసుకోవచ్చు. మనము బ్రేక్ఫాస్ట్ను కూడా చాలా హెల్దీగా మంచి ప్రోటీన్ తోటి ఎలా చేయాలో చూద్దామండి. సో మనము దోశ అంటే చాలు, ఎవరైనా పిండితోటి అంటే మినపప్పు బియ్యంతో చేస్తూ ఉంటాం. అలా కాదు, ఇలా కూడా చేయొచ్చు. సో ఇక నుంచి మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ కూడా మధ్య మధ్యలో మీతో పోస్ట్ చేస్తూ ఉంటాను. వాట్ మై కిడ్స్ ఈట్ ఇన్ ఏ డే అలా కాకుండా ఇలా కూడా చేస్తాను. క్విక్గా మీకు అర్థమైనట్టు ఉంటుంది అండ్ మీరు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు కాబట్టి. సో ఈరోజు వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకు వచ్చేసి మంచి వెయిట్ గెయిన్ అలాగే ప్రోటీన్స్ కూడా ఉంటాయి. సో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మనకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువనే. సో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నాను. పిల్లలు కూడా మా పిల్లలకి అయితే దోశ అంటే చాలా ఇష్టము. అందుకే నేను రకరకాలుగా ట్రై చేస్తుంటానండి. ఒకే రకంగా ఇచ్చిన బోర్ కొట్టేస్తుంది. మనం ఇడ్లీ పిండి దోశ పిండి రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టి రేపు ఎల్లుండి అలా చేసినా కూడా వాళ్ళు తినమన్నా తినరు, వేస్ట్ అయిపోతుంది. అలా వేస్ట్ చేసుకోకుండా కొంచెం టైం స్పెండ్ చేస్తే పిల్లలు కూడా హెల్తీగా తింటారనేసి నాదండి. సో ఇంకా లేట్ చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? ఇంకా ఏమేమి కావాలో చూసేద్దాం, ఓకేనా? బాయ్. సో నేను వచ్చేసి చెప్పాను కదా, హాఫ్ కప్పు పెసరపప్పు ముందే నానబెట్టేసుకున్నానండి. ఒక 3 అవర్స్ నానితే సరిపోతుంది. సో దీనికోసం నేను ఏమేమి తీసుకున్నానంటే ఒక ఈ సైజ్ పొటాటో, చిన్న బీట్రూట్, హాఫ్ క్యారెట్, ఒక మీడియం సైజు ఆనియన్. సో ఇవి ఖచ్చితంగా తీసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో పొటాటోలో మంచి పొటాషియం ఉంటుంది కాబట్టి అండ్ వెయిట్ గెయిన్ అవ్వడానికి పిల్లలు ఎక్కువగా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇవ్వండి, నో ప్రాబ్లం. ఈ విధంగా ఏమంటారు, చాలామంది నన్ను అడిగేది ఏంటంటే పొటాటో తీసుకుంటే బాడీ పెయిన్స్ వస్తాయి అక్క, అని. పిల్లలకి ఏమీ కాదండి, ఇవ్వండి, ఓకే? ఈ విధంగా నేనైతే ఒక బిగ్ సైజ్ లాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను పొటాటోని. మనకి పెసరపప్పులో వచ్చేసి ఐరన్ ప్రోటీన్ చాలా చాలా ఎక్కువ ఉంటుందండి. ప్రతిరోజు మార్నింగ్ పిల్లలకి మనం ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ ఇస్తూ ఉంటాము. ఈ విధంగా చేయండి, ఇన్స్టాంట్గా చేస్తూ ఉంటాము. దీనికి పెద్దగా టైం ఏం అవసరం లేదు. మనకి పెసరపప్పు నానడమే, మీరు ఓవర్ నైట్ నానబెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఈజీ అవుతుంది కదా. అలా ఇక నేను ఒక మిక్సీ జార్లో ఒక 3 వెల్లిపాయలు, చిన్న అల్లం, ఒక 2 పచ్చిమిర్చి, ఖచ్చితంగా నేను బాయిల్ చేయలేదండి, ఇది నార్మల్దే పొటాటోని మిక్సీలో వేసుకొని నానబెట్టేసిన పప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. సో చాలా స్మూత్గా పట్టుకుంటాను నేను. ఇంకా మీకు ప్లఫీగా సూపర్గా రావాలంటే బేకింగ్ సోడా వేసుకోండి. నేను ఎప్పుడు చెప్పేదే, నేను ఇప్పుడు ఏం వేయట్లేను, మిక్సీ బాగా పట్టుకుంటాను. అండ్ బీటర్తోనైనా దేనితోనైనా వేసేటప్పుడు బీట్ చేసుకుంటాను. వాటర్ అస్సలు వేయలేదండి, వేయకండి. కొంచెం ఒక హాఫ్ స్పూన్ వాటర్ లాస్ట్కి అలా వేసాను. ఇందులో మంచి కలర్ఫుల్ కోసం పసుపు, ఉప్పు, కొంచెం జీలకర్ర పౌడర్ వేసాను. ఈ పౌడర్ లేకుంటే నార్మల్ జీరానైనా వేయండి. కొంచెం ఒక చిటికెడంతా ధనియా. మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇంకేం వద్దు. నేను చూడండి ఇక్కడ ఎంత బీట్ చేస్తున్నాను స్పూన్తో. మనం ఇలా బీట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అందులోకి గాలి అంతా ఫామ్ అవుతూ ఉంటుంది. ఫ్లఫీగా రావడానికి నేను చెప్పేది. నేను బేకింగ్ సోడా అవి ఏం వేయను, ఎందుకంటే ఈ విధంగా బాగా మిక్సీ పడతాను, ఈ విధంగా బీట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను బీట్ చేసినప్పుడు చూసారు కదా ఎంత అంటే కొంచెం ఫ్లఫీనెస్ నురుగా అంటే పొంగినట్టు వస్తుంది కదా, అలా ఫామ్ అవ్వాలి. సో జస్ట్ టైం ఉంటేనేమో మీరు ఒక 10 మినిట్స్ వదిలేయండి, లేదంటే వెంటనే చేయండి. బట్ నేను అలా పక్కకు పెట్టాను. ఇవన్నీ రెడీ చేసుకోవాలి కదా. బీట్రూట్ అంతా తురుముకున్నాను,
నెక్స్ట్ క్యారెట్ కూడా తురుముకున్నాను. పిల్లలకి మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కామన్గా ఇచ్చేది ఏంటండి, ఇడ్లీ దోశ. నాకు తెలుసు అయితే వారంకి సరిపడా మనం పిండి మిక్సీ పట్టి రుబ్బి ఫ్రిడ్జ్లో పెడతాము, అవే చేసి ఉంటాము. పిల్లలు తినరు, మనం చేసేదే పిల్లల కోసం, వాళ్ళు తినరు. అంత పట్టి పెట్టినా కూడా వేస్ట్. ఇలాంటివి క్విక్గా అయ్యే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసేయండి. వాళ్ళకి మంచి ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టాం అంటే మనం బ్రేక్ఫాస్ట్ పెడదామన్నా, వాళ్ళకి స్నాక్స్ ఇవ్వాలన్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అమ్మ ఏదో చేస్తుంది, నాకు మంచిగా వెరైటీగా చేస్తూ ఉంటుందని. ఉన్న తక్కువ టైంలోనే చిన్న రెసిపీని కూడా కొంచెం కలర్ఫుల్గా చేయాలండి, అంతే. ఇక్కడ నార్మల్గా పెసరట్టులాగా కూడా వేయచ్చు, బట్ ఇంకొక 5 minutes మనం స్పెండ్ చేస్తే వేసిన పెసరట్టును కూడా మంచిగా అందంగా డెకరేట్ చేస్తే పిల్లలకు కూడా చూడడానికి వాళ్ళ కళ్ళు టెంప్టింగ్గా అవుతుంటాయి. చూడగానే వావ్ అనిపించేసి తింటారండి, అంతే. సో ఈ విధంగా మీరు ఇంకోటి ఏంటంటే ఇందులో మనము పొటాటో వేసాం కాబట్టి క్రిస్పీగా కూడా వస్తుందండి. ఎంత మంచి టేస్ట్ ఉంటుంది పొటాటో వేసి చేస్తే తెలుసా, సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది అది. ఇంకా మీరు పెద్దగా కూడా స్ప్రెడింగ్ చేసుకోవడానికి వస్తుంది, మనం పులియబెట్టాల్సిన అవసరం కూడా లేదు. బట్ మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు దోశ వేసినా కూడా పిల్లలకి ఇలా చిన్నగా మందంగా వేస్తాను. ఒకటి తిన్నామంటే చాలండి, అంత ఫుల్గా అంత హెవీగా ఉంటుంది. సో ఈ విధంగా పిల్లలకు చూడడానికి బాగుంటుంది. నాకు ఏ చిన్న ఫుడ్నైనా డెకరేట్ చేయడం చాలా ఇష్టం, ఎందుకంటే పిల్లలు అది మనం ఏమంటారుగా నార్మల్గా చేసింది కూడా ఇలా డెకరేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అబ్బాయి ఇదేదో కొత్తదనే ఫీలింగ్ వస్తుంటుంది పిల్లలకి. సో వాళ్ళ మైండ్లోకి దూరి మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఎలా తింటారు, వాళ్ళ కంటికి ఎలా మంచిగా నచ్చుతుంది అని నేనైతే అలానే ఫాలో అవుతాను. సో ఈ విధంగా మీరు ఫ్లిప్ చేసుకుంటే చేసుకోండి, లేదంటే మంచిగా అదంతా కాలిన తర్వాతకైనా వేసుకోండి, ఓకేనా. కొంచెమే ఆయిల్ పడుతుంది, ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. మంచిగా నేను కట్ చేసుకున్న ఆనియన్, తురుముకున్న బీట్రూట్, క్యారెట్, ఈ విధంగా. ఇంకోటి ఏం తెలుసా, పైనుంచి కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ వేసాను కదా, ఆ బీట్రూట్ ఆనియన్ కూడా మంచిగా ఆయిల్లో మగ్గినట్టు అయిపోయి స్మెల్ బాగుంటుంది, అండ్ డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు అండి, చాలా బాగుంటుంది. ఈ విధంగానే చేసుకొని ఇంకా మీరు పెద్దగా కూడా చేసుకోవచ్చు, బట్ నేనైతే చిన్నగానే చేస్తాను. ఇదనే కదండి దోశ ఎప్పుడు కూడా. ఇంకోటి ఏంటంటే మా పిల్లలకి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అంటే దోశ. అందుకే ఇచ్చిందే మళ్ళీ మళ్ళీ ఇవ్వకుండా చేసినప్పుడల్లా నాకున్న టైంలో అండ్ హెల్తీగా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. నేను కొంచెం టైంలో కూడా నేను హెల్తీగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. చక్కగా చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇలా చేస్తే ఇంకా తినకుండా ఉంటారా? ఈ విధంగా పిల్లలకైతే చేసి పెట్టేశాను. మనకు ఆనియన్ కూడా మంచిగా మగ్గుతాయి. నేను ఇంకెప్పుడు చేసినట్టే ఏమంటారు కదా పల్లీల చట్నీ, ఈ విధంగా కొన్ని పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు బోలెడంతా వేసేసుకుంటాను. పోపులో వేసుకున్న తినరు పిల్లలు కాబట్టి. అలాగే జీడిపప్పు, నేను ప్లెయిన్గా పల్లీలతో అస్సలు చేయను, జీడిపప్పుతోటే చేస్తాను. సో ఇంకా ఇక్కడ మా హస్బెండ్ కూడా పెట్టాను, తను కూడా తినేస్తున్నారు. పిల్లలు ఫుల్ ఎంజాయ్, ఆ కలర్ చూడగానే వాహు అనేటట్టు. సో ఇంతసేపు మిన్ను వచ్చేసి జీడిపప్పులు తిన్నాడండి, ఇంకా అది చాలా అనేసి బ్రేక్ఫాస్ట్ తినమని చెప్పాను. చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు. ఈవెన్ మీ పిల్లలకు ట్రై చేయండి, చాలా హెల్దీ, మంచి ఐరన్, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది పెసరపప్పులో. పిల్లలకు కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను, ఓకేనా.